భజన అనే 3 అక్షరాల సరళ పదం కూడా రాయలేకపోయారు హై స్కూల్ పిల్లలంటే అప్పుడు అర్థమైంది మన ఊరు బడిలో కాకుండా బయట బడికి ఎందుకు పిల్లలు కష్టపడి వెళుతున్నారో తల్లిదండ్రులు పంపిస్తున్నారో అనేది. తీసుకోవడం కంటే ఇవ్వడంలోనే తృప్తి ఉంటుందనే ఉద్దేశంతోనే శ్రీ ఉలియమ్మదేవి కృపతో 2వ తేదీ శుక్రవారం అనంతపురం జిల్లా బొమ్మనాల్ మండలం శ్రీధరట్ట గ్రామంలో శ్రీధరట్టలోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు వారికి చదవడం రాయడం గురించి ఒక చిన్న పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షకు హాజరైన విద్యార్థులు వీరికి ఫస్ట్ ప్రైజ్ బాక్స్, సెకండ్ ప్రైజ్, తర్వాత లక్కీ డ్రా కూడా ఉంటాయి. దీనికి కేవలం ఒక అవగాహన కోసమే, అంటే చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు చదవడం రావడం లేదు అని చెప్పి అంటుంటారు. కానీ దీనికి మెయిన్ కారణము ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు. ఈ ముగ్గురు, ఈ త్రిమూర్తులు కనుక కలిసికట్టుగా ఉండి పని చేస్తే, నేర్పిస్తే ఎటువంటి విద్యార్థికైనా సరే చదువు వస్తుంది. ఈ త్రిమూర్తులు కలిస్తేనే చదవడం రాయడం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు పిల్లలకు అసలు పేరు రాయడమే తెలీదు, క్లాసు రాలేదు. 4th నుంచి 6th వరకు కనీసం వాళ్ళ పేర్లు మాత్రమే వస్తున్నాయి. 7th నుంచి 10th వరకు కొద్దిగా పర్వాలేదు, వాళ్ళ పేర్లు రాసి, క్లాస్ రాసి, ఫోన్ నెంబర్ రాసి. భజన అనే 3 అక్షరాల సరళ పదం కూడా రాయలేకపోయారు హై స్కూల్ పిల్లలంటే అప్పుడు అర్థమైంది మన ఊరు బడిలో కాకుండా బయట బడికి ఎందుకు పిల్లలు కష్టపడి వెళుతున్నారో తల్లిదండ్రులు పంపిస్తున్నారో అనేది. ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రతి ఒక్క దాని గురించి చెడు జరిగింది, మంచి జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లో వేలు పెట్టి చూపిస్తుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం అక్కడ మాత్రం ఏం జరుగుతుంది, ఏం లేదు, ఎవరు స్కూల్కి పోతున్నారు, ఎవరు స్కూల్కి పోవడం లేదు, అక్కడ చదువు వస్తుందా రాదా అనే విషయాన్ని మాత్రం ఎవ్వరు కూడా పట్టించుకోరు. లేక లాభం అక్కడ ఉండదు కాబట్టి అందుకోసమే స్కూళ్ళకి ఎవ్వరు కూడా బాధ్యత తీసుకొని పిల్లలను అక్షరాస్యత శాతం పెంచే ప్రయత్నం, అంటే ప్రతి ఒక్క గ్రామంలో స్కూల్లో ఉన్న విద్యార్థులకు సంస్కరణ, చదువు నేర్పిస్తే ఆ గ్రామమే కాదు, ఆ మండలం కాదు, ఆ జిల్లా కాదు, ఆ రాష్ట్రం కాదు, ఆ దేశమే బాగుపడుతుంది. ఆ స్కూల్లోనే మనము వేయాల్సినది పునాది వేయాలి. దేశభక్తిని కానీ, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అభిమానం, వారిని ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాన్ని కనుక మన స్కూల్లో నేర్పిస్తే, ఆ స్కూల్లో బాధ్యత తీసుకుంటే ఆ గ్రామంలోని యువతి, యువకులు, చదువుకున్నవారు, మేధావులు, పెద్ద మనుషులు అందరూ ఉంటారు. కానీ ఎందుకో మరి ఆ స్కూల్లో మాత్రం ఎవ్వరు కూడా అడుగు పెట్టరు. ఆ స్కూల్లో టీచర్లకు, ఉపాధ్యాయులకు సమస్యలు వచ్చినా కూడా ఎవ్వరు కూడా వారికి సహకరించరు. ఎందుకోసమో ఎవరికి కూడా ఇంతవరకు అంతు పట్టని విషయం ఇది. విద్యార్థులకు డిక్టేషన్ పెట్టాము, అందులో 5 పేర్లు పెట్టాము. 1 భజన, మంచం, పించం, దంతం, కంఠం. ఈ అబ్బాయికి ఇంగ్లీష్లో 0, తెలుగు 1 మార్క్ వచ్చింది. ఈ అబ్బాయికి తెలుగులో 3 మార్కులు. నిహాల్ సాయి 2వ క్లాస్. క్లాప్స్. ఉద్యోగాలు వస్తాయి, ఒక్కోసారి అదృష్టం కొద్ది కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ విధంగా ఈ అబ్బాయికి అదృష్టం కొద్ది బాక్స్ లక్కీ డ్రాలో తగిలింది. వినయ్. ఓకే, నెక్స్ట్ లక్కీ డ్రా శివకుమార్. క్లాప్స్. లక్కీ డ్రాలో ఈ విధంగా ప్రతి నెల కూడా ఈసారి ఇంటి దగ్గర పెట్టాము, నెక్స్ట్ వేరే చోట పెడతాం. నెలకు ఒకసారి ఈ విధంగా చదవడం రాయడం గురించి ఒక చిన్న పరీక్ష పెట్టి, ఒక మోటివేషన్ చెప్పి
ప్రతి నెల ఈ విధంగా నిర్వహించాలనుకున్నాం. దీనిని మోహన్ యూపీపీ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాం. ఇది కేవలం డబ్బు కోసము, పలుకుబడి కోసము, హోదా కోసము, పబ్లిక్ కోసం కాదు. ఏదో సేవా మార్గంలో ప్రయత్నం చేస్తున్నా. చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు రాసిన ఎగ్జామ్ లో చాలా ఘోరంగా ఉంది. అంటే స్కూల్లోకి వెళ్తున్నారు కానీ, హై స్కూల్లో వెళ్తున్నారు, ఎలిమెంటరీ స్కూల్లో వెళ్తున్నారు కానీ చదవడం రాయడం కూడా రావడం లేదని ఈ పరీక్ష ద్వారా మనకు అర్థమైంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని మీరు పిల్లల్ని సక్రమంగా పనికి పంపించుంటే అతనికి ఏం వస్తుందో ఏం రాదో అనే విషయాన్ని కూడా స్కూల్కి వెళ్ళి తెలుసుకోవాలి. పేరెంట్స్ మీటింగ్ పెట్టి పెట్టినప్పుడు మీరందరూ కూడా వెళ్ళాలి. పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఉజ్వలశ్రీ. చీకటిలో నా తోడై నిలిచేనాన, వదిలేసావా నన్ను ఎరబాటున, కదిలే మేఘం లేని పసివానే నీనింక ఎరబాటున. I am studying in 9th class. My school name is JPHS School. వాళ్ళ కష్టాలు మనం అర్థం చేసుకొని మనమే బాగా చదువుకోవాలి. My name is Pilbaj. My father name is Muhammad. He is a farmer. My mother name is Khalid. He is a wonderful, skillful. Oh my God! Red and blue are my favorite colors. Blue and water are my favorite colors. English and maths are my favorite subject. To become a police is my ambition. Thank you for giving this great opportunity. I will like it. Hello friends. My name is Yanush. ఇంతవరకు చదువుకున్న వారందరూ కూడా ఉద్యోగస్తులు అయినారంటే వారందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారే అయినారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారు మాత్రమే దాదాపుగా ఏదైనా సాధించగలుగుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో బట్టి మీద ఉండదు, బట్టి కొట్టించరు, స్ట్రిక్ట్ గా పెట్టరు, ఫ్రీడమ్ గా వదులుతారు. ఫ్రీడమ్ వదులుతున్నారంటే మనంతటా మనమే బాధ్యత తీసుకొని చదివితేనే మనం ఏదైనా సాధిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరే బాధ్యత తీసుకుని మీ అనుగుణంగా మీరే చదువుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే చాలా గొప్పది. చాలా మంది సింగపల్లిలో అన్ను సంసారం ఆయన గవర్నమెంట్ టీచర్ అయ్యాడు. ఆయన చాలా ఇబ్బంది పడి ఆయన గవర్నమెంట్ స్కూల్ చదివాడు, గవర్నమెంట్ టీచర్ అయ్యాడు. తర్వాత శ్రీవేట గ్రామంలోనే బాలచంద్ర, ఈయన చిన్నప్పటి నుంచే చాలా ఇబ్బంది పడి కష్టపడి టీటీస్ చేసి మళ్ళీ గవర్నమెంట్ టీచర్ అయ్యాడు. తర్వాత జక్కలవెట్టి గ్రామంలో మంజునాథ అని ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివి డిగ్రీ ఫెయిల్ అయి 1 year మళ్ళీ ప్రిపేర్ అయి మళ్ళీ చదివి మరలా ఇప్పుడు ఎస్ఐ రాశాడు, జస్ట్ మిస్ అయింది. ప్రస్తుతం ఆయన ఫైర్ ఇంజనీర్ గా మారాడు. అంటే ఫైర్ ఇంజనీర్ లో ఆయన కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్ చదివిన వారే. తర్వాత ఇంకా చాలా మంది మనం చెప్పుకుంటూ పోతే ఇదే శ్రీగట్ట గ్రామంలోనే శిక్షావతి గవర్నమెంట్ స్కూల్లో చదివి కష్టపడి పెయింటింగ్ వేస్తూ ఎన్నో రకాల పనులు చేసుకుంటూ అక్కడ హోటల్ మెయింటైన్ చేసుకుంటూ ఆయన ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యాడు, నావీలో పనిచేస్తున్నాడు. అంతేకాదు ఇదే శ్రీగట్ట గ్రామంలోనే నాగరాజు ఆయన రైతు కుటుంబం నుంచి పుట్టాడు. ఆయన చదువు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే. ఆయన ఇప్పుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆర్మీలో ఆయన కూడా శ్రీలగట్టే. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది గవర్నమెంట్ చదువుతున్న వారే ఉన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అని కాకుండా ఏ స్కూల్ అయినా సరే మనం చదివే బాధ్యత తీసుకోవాలి. మనం చదివే బాధ్యత తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్లో చాలా మందికి చదివేకి రాసే రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే వాళ్ళు సక్రమంగా పనికి వస్తున్నారు, మీరు పోతున్నారు. కానీ గవర్నమెంట్ టీచర్స్ ఏదో నేర్పించాలనే ఉద్దేశంతోనే వారు కొద్ది గట్టిగా మాట్లాడినా, మందలించినా, చిన్న దెబ్బలు కొట్టినా కూడా పేరెంట్స్ కంప్లైంట్స్ పోతున్నాయి. పేరెంట్స్ పోయి ఐవాళ్ళు కొడతా ఉంటున్నారు, ఐవాళ్ళు పెడుతున్నారు. అలాంటప్పుడు వారు బాధ తీసుకొని మీకు చెప్పలేకపోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ టీచర్స్ అంటే వారు అన్ని విధాలా తెలుసు, అన్ని రకాలుగా ఉన్నారు. కానీ వారి చెప్పేకి చైర్మన్ కానీ, కమిటీ మెంబర్లు కానీ, గ్రామ పెద్దలు కానీ బాధ్యత తీసుకొని స్కూల్లో ఎవరైనా కొట్లాటకు వస్తే, గొడవకు వస్తే, ఐవాన్ ముందుకు దాడి చేస్తే, ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా సహకరిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లవాడు చదవడం రాయడం నేర్పించుకుంటారు, వారు కూడా నేర్పిస్తారు. అవునా కదా? మనం చూస్తున్నాం ఏ స్కూల్లో కంప్లైంట్స్. అవునా కదా? అదేవిధంగా టీచర్లు కూడా ఎన్నో కష్టపడి, ఎన్నో ఇబ్బంది పడి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటారు. అదేవిధంగా గ్రామస్తులు కానీ, కమిటీ మెంబర్లు కానీ, చైర్మన్ కానీ, తల్లిదండ్రులు కానీ వారి యొక్క మోటివేషన్ తో, వారి యొక్క నైపుణ్యంతో వారికి సరైన సమాధానం చెప్పి వారికి కూల్ చేసే బాధ్యత కూడా ఉంది ఉపాధ్యాయులు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బంది పడి ఉంటారు. అటువంటి ఇబ్బందిలో ఒక భాగంగా పేరెంట్స్ కి మోటివేట్ చేస్తే, కమిటీ మెంబర్లు మోటివేట్ చేస్తే, గ్రామ పెద్దలు మోటివేట్ చేస్తే వాళ్ళు కొట్టేకొచ్చినా తిట్టేకొచ్చినా కూడా వారికి ఏందన్నా మీరు అంత కష్టపడుతున్నారు, మీరు ఎంత మంది చేస్తున్నారు, మరి నీ పిల్లలు చదవకపోతే ఎట్లా అని చెప్పేసి కొన్ని మంచి మాటలతో కనుక వారికి మోటివేట్ చేసి వారికి బ్రెయిన్ వాష్ చేస్తే ఏ తల్లిదండ్రులు కూడా, ఏ గ్రామ పెద్దలు కూడా ఉపాధ్యాయులు తిట్టరు, కొట్టరు, ఏమి చేయరు. మన ఉపాధ్యాయులు ఏం చేయాలంటే నైపుణ్యంతో, బాధ్యతతో, ఒక స్కిల్ తో మోటివేట్ చేసి వారు కూడా చెప్పగలగాలి. అప్పుడే వారికి అర్థమవుతుంది. మనం ఏదైనా సరే పరిష్కారం కావాలంటే వివరించాలి, వివరణ చెప్పాలి. అవునా కదా? అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మా సార్ నరసింహ గారి స్టూడెంట్. నేను 1వ తరగతి నుంచి 10th వరకు ఇక్కడే మా శ్రీగట్టు గ్రామంలో చదువుకున్నాను. నెక్స్ట్ తర్వాత బొమ్మాఖాన్లో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నాను. ఒక పక్క సేద్యం చేసుకుంటూ మరి అన్ని చదువుకున్నాను నేను. తర్వాత మళ్ళీ డిగ్రీకి వెళ్ళాను. డిగ్రీలో నేను ఇంటర్లో తెలుగు మీడియం, కానీ డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. ఇక్కడ చాలా కష్టమైంది. అయినా పట్టు వదలే ప్రయత్నం చేసినాను. ఇంగ్లీష్లో మళ్ళీ ఎగ్జామ్ రాసినాను. ఎక్కడ ఫెయిల్ కాకుండా బాగా చదువుకున్నాను. ఒక పక్క సేద్యం చేస్తూనే చదువుకున్నాను. పిల్లలు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పరిస్థితుల్లో చూసుకొని, తల్లిదండ్రుల పరిస్థితి చూసుకొని చదువుకోవాలి బాగా. ఫస్ట్ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉందో చూసుకొని మనం బాగా చదువుకోవాలి. ఇంట్లో అమ్మ నాన్న చెప్పింది బాగా శ్రద్ధగా విని, టీచర్ చెప్పింది శ్రద్ధగా విని, వాళ్ళు ఎవరి కోసం చెప్తారు, మన కోసమే చెప్తారని విని బాగా చదువుకోవాలి. మేము పెట్టిన ఈ ఎగ్జామ్స్ కి ఈ పిల్లలందరూ హాజరుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క పిల్లలు కూడా, విద్యార్థులు నెలకొకసారి మేము ఈ విధంగా మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తాము. పేరెంట్స్ ఖచ్చితంగా దీన్ని సహకరించి మీరు బాధ్యత తీసుకొని ప్రతి నెల మీ పిల్లలు పంపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.